హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జయం వరబాబు. నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు ఒక 2-3 రోజులుగా మనకు వాట్సాప్లో లేకపోతే న్యూస్లో చాలా వరకు మన స్టార్ హెల్త్ గురించి రూమర్స్ అన్నీ మనం వింటున్నాం. కస్టమర్స్లో కూడా చాలామందికి భయం ఉంది. నాకు తెలిసి భయపడే వాళ్ళు అందరూ కూడా ఎటువంటి క్లెయిమ్ చేయని వాళ్ళు మాత్రమే భయపడుతున్నారు. క్లెయిమ్ చేసిన వాళ్ళని అడగండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా క్లెయిమ్ జరిగిన వాళ్ళని, స్టార్ హెల్త్ ఎలాగుంది, మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా అని అడగండి. వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మనము ఎవరెవరో రూమర్స్ చేసినప్పుడు దానికి మనం భయపడడం కంటే కూడా ఎవరైతే స్టార్ హెల్త్ ద్వారా లబ్ధి పొందారో, స్టార్ హెల్త్ మరియు హాస్పిటల్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు, ఎలాగ క్లెయిమ్ ప్రాసెస్ జరిగింది అనేది మనం ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ దాన్ని లబ్ధి పొందిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ప్లస్ ఇంకొకటి ముఖ్యమైన విషయం నేను ఈరోజు అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఒక పాలసీ మనం తీసుకునేటప్పుడు దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీగా తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏజెంట్కి ఏదైనా కరెక్ట్గా దాని గురించి నాలెడ్జ్ లేకపోయినా కూడా కస్టమరే బాధపడతారు. కస్టమర్ ఒకవేళ పాలసీ కండిషన్ తెలుసుకోకపోయినా కస్టమరే నష్టపోతాడు. కానీ ప్రతి కంపెనీకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారంగా వాళ్ళు ఫాలో అవుతారు. ఇది స్టార్ హెల్త్ అవనివ్వండి, ఇంకా ఎనీ అదర్ కంపెనీ ఏదైనా సరే వాళ్ళకున్న టర్మ్స్ అండ్ కండిషన్ బట్టి వాళ్ళు వెళ్తుంటారు. కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే తప్పంత ఏంటంటే ఎవరి దగ్గర అంటే కస్టమరు ఎప్పుడైతే మనం పాలసీ తీసుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందు మనము దాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఒకవేళ మనం ఏదైనా పాలసీ చేసినట్లయితే ఖచ్చితంగా మనము దాని పర్యవసానం మనము అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే చాలామంది ఏంటంటే నాకు ప్రీమియం తక్కువ కావాలి, నేను ఎక్కువ కట్టలేను అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే కొన్ని కండిషన్స్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్ ఎలాగంటే సుమారుగా ఒక 5 లక్షల పాలసీ సమ్ అష్యూర్డ్ తీసుకున్నారు అనుకోండి. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముండొచ్చు, ఎక్కువ ఏంటంటే రూమ్ రెంట్ అనేది మీకు సమ్ అష్యూర్డ్లో 1% మాత్రమే ఇస్తాము అని అంటారు. అది మీకు తెలియక లేకపోతే ఏజెంట్కి అవగాహన లేక ఏదైనా సరే మీరు పాలసీ తీసుకుంటారు. మీరేమనుకుంటారు, నాకు మొత్తం ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తాయి అంటారు. ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి అనుకోండి, ఈరోజు 7,000 నుంచి 15,000 దాకా రూమ్ రెంట్ ఉండే పరిస్థితి ఉంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇన్సూరెన్స్ ఉంది కదా అని మనం ఏం చేస్తాం, ఒక మంచి సింగిల్ స్టాండర్డ్స్ రూమ్నే తీసుకుంటాం, ప్రిఫర్ చేస్తాం. కానీ అక్కడ తీసుకున్న పాలసీలు మాత్రం అది ఉండకపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే పర్ డేకి మనం ఎంతో కొంత సుమారుగా 5,000 మనకు వస్తుంది అనుకోండి. 7,000 రూమ్ రేట్లో మనం ఉన్నాం అనుకోండి. 2,000 రూపాయలు అదనంగా మనము బేర్ చేయాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఫుల్ క్లెయిమ్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మనం ఉన్నాం కాబట్టి. రెండవది, కొన్ని హాస్పిటల్స్లో ఎలా ఉందంటే ఉన్న ఛార్జెస్ కంటే ఎక్కువ వేయడం. ఇప్పుడు మనకు తెలిసిందే కదండి, ఒక ఎక్విప్మెంట్ ఇంత రేటు ఉంది, ఒక 2,000 ఉంది, లేకపోతే 10,000 ఉంది, 20,000 ఉంది అని అనుకోండి. హాస్పిటల్స్ వాళ్ళు దాన్ని అడిషనల్గా కాస్ట్ చేస్తే వీళ్ళకున్న రేట్ ప్రకారంగా మాత్రం వీళ్ళు ఇస్తారు. అంటే చిన్నవి ఒక్కసారి మనము కూడా అవగాహన కలిగి ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో దయచేసి నేనేమంటానంటే మినిమం 10 లక్షల పైన సమ్ అష్యూర్డ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడేమవుతుందంటే మీకు అన్ని రూమ్ రెంట్ కవర్ అవుతుంది, ప్లస్ మీకు ఉన్న ప్రతి కవరేజ్ కవర్ అవుతుంది. మూడవది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు వెంటనే ఏదో ఏజెంట్ అడిగారు చేశారని చెప్పేసి ఇమ్మీడియట్లీగా చేయాల్సిన అవసరం లేదు. దయచేసి 1 or 2 days వెయిట్ చేసి దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు అర్థం కాకపోతే మరికొకసారి ఏజెంట్ని అడిగి తెలుసుకోండి. లేదా దానికి సంబంధించిన బ్రోచర్ మాకు ఒకసారి ఇవ్వండి, మేము ఒకసారి చూసుకొని మీకు కాల్ఫర్ చేస్తామని కస్టమర్ కూడా కొంచెం ఎడ్యుకేట్ అయినట్టయితే ఇలాంటి వాటికి అంటే స్టార్ హెల్త్ అవనేయండి, ఎక్సెట్రా ఏదైనా అవనేయండి, మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి దయచేసి స్టార్ హెల్త్ తీసుకున్న కస్టమర్స్ ఎవరు కూడా మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే
క్యాష్లెస్ ట్రీట్మెంటు ఏ హాస్పిటల్లో ఆపలేదు. ఒకవేళ కొన్ని హాస్పిటల్స్ ఆగినాయి. ఎందుకు ఆగినాయి అంటే హాస్పిటల్స్ వాళ్ళు ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఏదైనా కస్టమర్ని కానీ ఇన్సూరెన్స్ కంపెనీని కానీ వాళ్ళు ఫ్రాడ్ చేయడానికి ఏదైనా అలాంటి కదలికలు ఉన్నప్పుడు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళైనా సరే దాన్ని హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో మాత్రం కొన్ని హాస్పిటల్స్కి ఇలాగా క్యాష్లెస్ జరగకుండా ఉండే పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి. ఇంకోటి చివరిగా నేను చెప్పాల్సింది ఏంటంటే దయచేసి ప్రతి కస్టమర్ కూడా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మొట్టమొదట మీరు ఏం చేస్తారంటే నెట్వర్క్ ఉన్న హాస్పిటల్ని ప్రిఫర్ చేసుకోండి. ఒకే హాస్పిటల్కి వెళ్లకుండా ఒక 4-5 హాస్పిటల్ను మీరు ఎంక్వైరీ చేసుకోండి. మంచి హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి, దానికి నేను చేసిన పాలసీ దానికి నెట్వర్క్ అయ్యి ఉందా లేదా, అయ్యున్న హాస్పిటల్కే మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వండి దయచేసి. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా క్లెయిము 100% క్లెయిము హ్యాపీగా సాఫీగా వెళ్ళడానికి జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా అలాంటిది ఉన్నట్లయితే మీ ఏజెంట్ ద్వారా మీకు ఖచ్చితంగా తెలియపరుస్తారు. కాబట్టి మీరు వార్తల్లో ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ధర్మస్థలి గురించి మనం విన్నాం, ఇప్పుడు మీకు అందరు తెలిసిందే. ఎందుకంటే రకరకాలుగా రోజుకి ఈ రోజున ఎలా ఉందంటే వార్తాపత్రికలు ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా హైలైట్ అవ్వాలి. అది తప్పు పని చేశా, రైట్ చేశామా, తప్పు చేశామా అనేది సంబంధం లేదు. కాబట్టి ఏదో రకంగా బురద చల్లుతూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. పెద్దగా ఎదుగుతున్న కంపెనీ ఏదైతే హైగా బాగా ఎదుగుతుంది అనుకోండి, ఆ కంపెనీ మీద 2 రాళ్ళు వేస్తారు మిగతా వాళ్ళందరూ కలిసి. ఇది అన్ని చోట్ల కామన్. కాబట్టి దయచేసి స్టార్ హెల్త్లో నిజంగా ఇబ్బంది పడ్డాము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి. తీసుకునేటప్పుడు మీ పాలసీ కండిషన్ తెలుసుకున్నారా లేదా, అసలు క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి. చాలా వరకు కస్టమర్స్ అందరూ కూడా ఏజెంట్ వచ్చి పాలసీ చేస్తున్నప్పుడు మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, ఏదైనా ఆపరేషన్స్ ఏమైనా జరిగినాయా, ఇవన్నీ అడిగినప్పుడు చాలామంది దాచిపెడతారు. దాచిపెట్టినప్పుడు అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీరేం దాచిపెడతారు, హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా, మనమేమో బెడ్ మీద అన్కాన్షియస్లో ఉంటాం, ఏదో ఇబ్బందిలో ఉంటాం. కానీ మన గురించి మన ఫ్యామిలీ మెంబర్స్ డాక్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడేం జరుగుతుంది చెప్పండి, మీకు షుగర్ 10 సంవత్సరాల నుంచి ఉంటుంది, కానీ ఇక్కడ ఇన్సూరెన్స్లో ఏమో అది మెన్షన్ చేయరు. మీకు బీపీ 5 సంవత్సరాల నుంచి ఉంటుంది, ఇక్కడ ఇన్సూరెన్స్లో మెన్షన్ చేయరు. మీకు థైరాయిడ్ ఉంటుంది, ఇక్కడ మెన్షన్ చేయరు. ఏముందిలే అది ఎవరు కనిపెడతారులే అనుకుంటారు. కానీ మీరు బెడ్ మీద ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఏమో మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన రోగాలు పర్ఫెక్ట్గా చెప్పకపోతే డాక్టర్ ఎలా ట్రీట్మెంట్ చేస్తారు. కాబట్టి ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు అప్పుడు నిజాలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఏం చెప్తారు, మా హస్బెండ్కో లేకపోతే మా వైఫ్కి ఎప్పటి నుంచో ఒక 5 years నుంచో 2 years నుంచో షుగర్ ఉందండి, థైరాయిడ్ ఉంది, లేకపోతే ఇలా ఉంది అని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నోట్ చేస్తారు. నోట్ చేసినప్పుడు మీరు ఇన్సూరెన్స్లోనేమో అక్కడ లేదని చెప్పారు, ఇక్కడేమో ఉందని చెప్తున్నారు. ఏది చేయాలి అప్పుడు, ఇన్సూరెన్స్ ఎలాగ క్లెయిమ్ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. క్లెయిమ్ అవ్వదు, ఖచ్చితంగా అది రిజెక్ట్ అవుతుంది. దయచేసి ప్రతి కస్టమర్ కూడా నాలెడ్జ్ పెంచుకోండి. మీ ఇన్సూరెన్స్ అనేది ఏదో డబ్బులు వస్తున్నాయి, మనం ఒకరిని మోసం చేయాలని మనం చూస్తే మనం ఖచ్చితంగా మోసపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఏ కస్టమర్ కూడా అసలు మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఇప్పటికైనా మీ ఇన్సూరెన్స్లో ఒకవేళ మీకు షుగర్ లేదని మీరు మెన్షన్ చేస్తుంటే ఇప్పటికైనా సరే support.starhealth.in దాంట్లోకి వెళ్ళి స్టార్ హెల్త్ దాంట్లోకి వెళ్ళి మీరు గూగుల్ కొట్టినా వస్తుంది. క్లెయిమ్ ఇంటిమేషన్ ఈమెయిల్ అడ్రస్ అంటే దానికి మీరు మీకున్న రిపోర్ట్స్ లేటెస్ట్ రిపోర్ట్ తీపిచ్చి దానికి అప్లోడ్ చేసి ముందు ఇంటిమేషన్ చేయండి. కనీసం ఇక్కడి నుంచి 3 years తర్వాత అయినా మీకు కవర్ అవుతుంది. లేదా మీ ఏజెంట్ని కలవండి, ఏజెంట్కి మీ ఇన్ఫర్మేషన్ చెప్పండి. షుగర్ వచ్చినా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఏదైతే మధ్యలో మనకు వస్తుందో దాన్ని నెక్స్ట్ పాలసీలో అయినా సరే, నెక్స్ట్ రెన్యువల్ చేసేటప్పుడైనా సరే దాన్ని అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఖచ్చితంగా మనకు రైట్స్ ఉంటాయి, మనం పోరాడడానికి, మనం ఏదైనా చేయడానికి. లేకపోతే మనము నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దయచేసి ప్రతి కస్టమర్ కూడా
జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఎందుకంటే వేలుకు వేలు హెల్త్ ఇన్సూరెన్స్‌లో మీరు పెడుతున్నారు. ఆ రూపాయి వెనక రాదు. హెల్త్ ఇష్యూ వస్తేనే మీకు ఉపయోగపడుతుంది కాబట్టి చేసేదాన్ని చాలా జాగ్రత్తగా చేద్దాం. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మనము కంపెనీకి ఒక రకంగా బ్యాడ్ వచ్చే పరిస్థితి ఉంది. అదే టైంలో మనం కూడా నష్టపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి కస్టమరు కూడా మీరు తీసుకునే ఏ పాలసీ అయినా సరే, మీరు ఎల్ఐసి తీసుకోండి, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, లేకపోతే మీ కార్ ఇన్సూరెన్స్ తీసుకోండి, లేకపోతే మీరు బైక్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ప్రతి దాని గురించి మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే, ఎందుకంటే చాలామంది రోజున ఆల్ ఇండియాలో చాలామందికి ఇన్సూరెన్స్ మీద అవగాహన లేక చాలా గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధి చాలామంది వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నారు. ప్రతి బైక్ ఇన్సూరెన్స్లో, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో మనము 275 రూపాయలు కడితే 15 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కారుకైనా సరే, ఓనర్కి, ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్కి డ్రైవింగ్ లైసెన్సు, ఆయన పేరు మీద ఆర్సీ, ఆ బండి ఆయన పేరు మీద, కారు కానీ బండి కానీ ఆయన పేరు మీద ఉన్నట్లయితే ఆయనకు 15 లక్షల దాకా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసు? తెలియదు. తెలుసుకోకపోతే నష్టపోయేది ఎవరు? మన ఫ్యామిలీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కస్టమర్ కూడా మీరు చేసే ప్రతి పాలసీ గురించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీ ఏజెంట్ దగ్గర కానీ, ఆఫీసులో కూర్చున్నప్పుడు కానీ, ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఈ పాలసీ ఏంటి, ఈ పాలసీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఈ పాలసీ వలన నాకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది క్షుణ్ణంగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఒక 2 రోజులు టైం తీసుకున్నా సరే మీరు ఇన్సూరెన్స్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.